देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस प्रोग्राम के पेशकर्ता हैं अलिफ हाई स्कूल। Alif High School, here and hereafter, an English medium school with Islamic values. Success of both the worlds, Dunya and Akhirah. Alif provides you a blend of modern education with Islamic education, imparting integrated CBSE curriculum for nursery to 5th and state syllabus from 6th to 10th. An added education of Hifzul Quran, well-ventilated classrooms, best infrastructure and amenities, protected with CCTV surveillance, certified and highly qualified faculties. So, grab the opportunity of free admission offer valid up to 31st May 2022. अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल मर्उ मअ मन अहब्बह, बुखारी शरीफ। आदमी का हशर उसके साथ होगा जिससे उसको मोहब्बत होगी। तेलंगाना हुकूमत वरंगल को टेक्सटाइल हब के तौर पर तरक्की देने के तहत रियासती वजीर बल्दी नज़्म नस्ख KTR ने आज रियासती वजीर इर्राबल्ली दियाकर राव, सत्यवती राठौड़, रुकन असम्बली के हमरा टेक्सटाइल पार्क, भगीरथा टैंक और दीगर टेक्सटाइल का इफ्तिताह किया। इस मौके पर KTR ने अपनी मुखातिबत में कहा कि तेलंगाना हुकूमत तेलंगाना को हर शोबे में तरक्की देने के लिए संजीदा है। आज वरंगल में टेक्सटाइल का इफ्तिताह किया गया, जिसके ज़रिए 12 से 15 हज़ार अफराद को रोज़गार हासिल होगा। इस टेक्सटाइल के लिए पहले ही कोशिश की गई, लेकिन कोरोना की वजह से इसके इनेकाद में ताख़ीर हुई है। आज इसका इफ्तिताह हमारे लिए बाइस मसरत है। రెండవ అతిపెద్ద సంస్థ పిల్లల దుస్తులు తయారు చేసే రెండవ అతిపెద్ద సంస్థ ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఈ కిటెక్స్ అనే సంస్థ. వాళ్ళు ఉత్పత్తి చేసిన బట్టల్ని వాళ్ళు ప్రమాణంగా దేశ విదేశాలకి వారు ఎగుమతి చేస్తూ ఉంటారు. కానీ వారు ఈ దేశంలో ఒక 3,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు వారిని తెలంగాణకు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేసి వారిని తెలంగాణకు తీసుకొచ్చి హైదరాబాద్ నుండి వరంగల్కు ప్రత్యేకంగా తీసుకొచ్చి మీరు ఇక్కడ పెడితేనే మా వరంగల్ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పి వారిని తీసుకొని వచ్చినాం. ఈరోజు ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. 1600 కోట్ల పెట్టుబడి కిటెక్స్ సంస్థ పెట్టబోతున్నది. 15,000 మందికి ఉద్యోగాలు మీ ప్రాంతంలోనే రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా ధర్మన్న ఇలా నేను వస్తున్నా అని చెప్పి పేపర్ల ప్రకటన ఇచ్చిండు. కానీ ఆ ప్రకటనలా ఇక కొద్దిగా తక్కువ రాసిండు. ఎందుకు రాసిండు కానీ 800 కోట్లని రాసిండు. 800 కోట్లు కాదు, 1600 కోట్ల పెట్టుబడి ఒక కిటెక్స్ కంపెనీ, 15,000 ఉద్యోగాలు వారు ఇక్కడ కల్పించబోతా ఉన్నారు. ఈరోజు దానికి భూమి పూజ కూడా చేసుకున్నాం. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. కరోనా రాకపోతే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయి ఉండాలా, ఈ పార్కు మొత్తం కలకల్లాడుతుండాల. కరోనా రావడం వల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ దెబ్బతినడం, వస్త్రాల కొనుగోలే తగ్గిపోవడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బందులు ఉండడం వల్ల మనం కొంత ఆలస్యమైంది తప్ప వేరే ఉద్దేశం కాదు. రెండవది, కొరియాకు సంబంధించిన ఒక కంపెనీ యంగ్ వన్ అనే కంపెనీ, వారు ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఎన్నో ఉత్పత్తులను వారు తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాడే నార్త్ ఫేస్ అనే బ్రాండ్ కానీ, ఇంకా క్యాలవే అనే బ్రాండ్ కానీ, ఇంకా చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇవన్నీ నేను చెప్పేటి. స్కీయింగ్ చేసేటప్పుడు, గోల్ఫ్ ఆడేటప్పుడు, చలికాలాల్లో వేసుకునే చాలా రకాల బట్టలు వారు తయారు చేస్తారు. అవన్నీ కూడా వారు ఇక్కడ వాళ్ళు కూడా ఒక 1,100 కోట్ల రూపాయల పెట్టుబడితో వారు కూడా మరొక 11-12 మందికి ఉద్యోగాలు కల్పించే దానికి ఈరోజే వారిది కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రెండు కంపెనీలు కూడా ఒక్కొక్క కంపెనీ దాదాపు 8 నుంచి 11 ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. ఈరోజు ఎట్లయితే ఈ షెడ్ మీకు కనబడుతున్నదో ఇట్లాంటి దాదాపు
ఇదే ప్రాంతంలో మరి ఒక 20 దాకా ఈ ఫ్యాక్టరీ ఈ పార్కులో ఏర్పడబోతా ఉన్నాయి. రాబోయే 18 నెలల్లో ఇట్లాంటి మీరు ఇంకొక 20 చూస్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఈ 2 కంపెనీలతో పాటు ఇప్పుడే మనం ఏ ఆవరణలో అయితే కూర్చున్నామో ఈ కంపెనీ పేరు గణేష ఈకోస్పియర్. గణేష కంపెనీ ఏం చేస్తుందంటే బ్రహ్మాండంగా మీరు బయట ఒకసారి పోయేటప్పుడు చూసిపోండి. మనం कांग्रेस के साबिक सदर राहुल गांधी ने तेलंगाना कांग्रेस के कायदीन और कारकुनों को वार्निंग दी है कि टीआरएस के साथ कांग्रेस के इत्तेहाद होने से मुताल्लिक बात करने वालों को पार्टी से बाहर कर दिया जाएगा। वरंगल के किसान रैली से खिताब करते हुए राहुल गांधी ने वाज़ेह तौर पर कहा कि टीआरएस के साथ कांग्रेस का कोई समझौता नहीं होगा। बदनवान चीफ मिनिस्टर चंद्रशेखर राव के साथ कांग्रेस पार्टी किसी भी सूरत में समझौता या इत्तेहाद नहीं करेगी। अगर कांग्रेस का कोई कायद टीआरएस के साथ इत्तेहाद की बात करता है तो वो टीआरएस में या फिर बीजेपी में शामिल हो सकता है। पार्टी में इस तरह की बात करने वालों को बरतरफ कर दिया जाएगा। कांग्रेस पार्टी के कायदीन के दरमियान गुज़िश्ता चंद दिनों से टीआरएस के साथ इंतखाबी मफाहिमत होने की अफवाहें गश्त कर रही हैं, जिससे पार्टी कायदीन और कारकुनों में बेचैनी देखी जा रही थी। लेकिन आज राहुल गांधी ने टीआरएस के साथ इत्तेहाद की अफवाहों को मुस्तरद कर दिया। क्या नाम है उसका? तो आप एक बात अच्छी तरह समझ लीजिए और कांग्रेस का हर नेता, हर कार्यकर्ता इस बात को अच्छी तरह समझे। जिस व्यक्ति ने तेलंगाना के साथ धोखा किया है, जिस व्यक्ति ने तेलंगाना से चोरी की है, जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया है, उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं होगा। और अगर यह सवाल आज के बाद किसी भी कांग्रेस नेता ने उठाया, उसको हम कांग्रेस पार्टी से बाहर कर देंगे। चाहे वो कोई भी हो, कितना भी बड़ा हो, उसको हम पार्टी से बाहर कर देंगे। आप अगर किसी भी कांग्रेस पार्टी के नेता को टीआरएस से समझौता करना है तो या वो टीआरएस में चला जाए या फिर बीजेपी में चला जाए। हमें उस व्यक्ति की कोई जरूरत नहीं है। हम यहां हमारी विचारधारा की लड़ाई है, हम राजा से समझौता नहीं करेंगे। हम टीआरएस को चुनाव में हराएंगे, टीआरएस को चुनाव में हराएंगे और सीधी कांग्रेस पार्टी और टीआरएस की लड़ाई होगी। सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन और रुकन पार्लियामेंट हैदराबाद बैरिस्टर असदुद्दीन अवैसी ने हैदराबाद के सरूरनगर में पेश आए बैन मजहबी शादी करने वाले दलित नौजवान के कत्ल के वाक़े की मजम्मत की और कहा कि इस्लाम में कत्ल बदतरीन गुनाह और जुर्म है। इस कत्ल के वाक़े पर सियासत करने वालों पर बैरिस्टर अवैसी ने तनकीद की और कहा कि हमने भी कातिलों की गुलपोशी नहीं की और ना ही कातिलों की पैरवी के लिए वकील फराहम किया, जबकि बीजेपी के लोगों ने अखलाक के कातिलों और अकबर खान के कातिलों की गुलपोशी की। दूसरी जानिब मध्य प्रदेश के डंडोरी में साक्षी नामी लड़की ने आसिफ खान से शादी कर ली तो आसिफ खान के वालिद का मकान और इसकी दुकान पर बुलडोजर चला दिया गया। इस तरह की दोहरी पॉलिसी रखने वालों की बैरिस्टर अवैसी ने मजम्मत की। 2 दिन पहले ईद के दूसरे दिन, बल्कि हम शहर से आगे सरूरनगर में जिस किसी ने भी हरकत की है, हम उसकी मजम्मत करते, हम उसकी तायीद में नहीं ठहरे, ना कभी ठहरेंगे। मैं तेलंगाना की हुकूमत का भी उन्होंने सही फैसला लिया, फौरन गिरफ्तार किया और कहा कि स्पेशल कोर्ट बनाएंगे। बहरहाल जो भी हो, सजा मिलनी चाहिए उसको। आप किसी को भी जाके मेरा दिल बोला, मेरे को ऐसा बोला, मेरे मुंह को ऐसा करा, नहीं भाई, याद रखो
अगर एक बार आग लगेगी ना, आप अपने घर में बैठ के नहीं बोल सकते नहीं वहां लगी आग मेरे पास नहीं आई, वहां से आग शुरू होके तुम्हारे घर तक आ जाएंगे। और फिर जो लोग मेरे को उंगलियां उठा रहे, दीवाने पागल हैं, वो लोग नहीं जानते कौसर मोयुद्दीन है यहां पर। लंगर हाउस का वो 2005 का वाकया याद है, बच्ची आयशा का याद है। अब मैं बोला तो इनको फिर से दर्द होगा पेट में। एक मुसलमान बच्चे को गलत इल्जाम में उसका कत्ल करके उसके जिस्म को जला दिया गया था। मुझे और हमारे मजलिस के अरकान को मालूम कि कैसे तकलीफ से मुश्किलात में हमने शहर के अमन को पुरअमन रखा। और रात माने जब उसकी लाश जली हुई लाश आई तो उसके भाई का रोना मुझे आज तक याद है। उनके भाई आज भी ना, 2-3 भाई है ना। अरे हम जानते सब ये। और अब जो ओवैसी पर उंगलियां उठा रहे हैं, मैं कंडेम किया। क्या मैंने कहा कि मैं जुलूस निकालूंगा उस कातिल के लिए? क्या मैंने कहा उसके लिए वकील खड़ा करूंगा? क्या मैंने कहा उसको गुलपोशी की जाएगी? नहीं ना। और फिर मध्य प्रदेश में आसिफ का किस्सा है। आसिफ का किस्सा है। वो गांव का नाम क्या है? उस गांव का नाम है डिंडोरी। हाँ, उस गांव का नाम है डिंडोरी, मध्य प्रदेश में। साक्षी और आसिफ दोनों अपने पसंद से शादी कर लिए। आपको मालूम क्या हुआ? बीजेपी की हुकूमत ने कहा कि तू साक्षी से शादी करेगा। नाज़रीन, यहाँ लेते हैं एक छोटा सा वक्फा। Alif High School, here and hereafter, an English medium school with Islamic values. Success of both the worlds, Dunya and Akhirah. Alif provides you a blend of modern education with Islamic education, imparting integrated CBSE curriculum for nursery to 5th and state syllabus from 6th to 10th. An added education of Hifzul Quran, well-ventilated classrooms, best infrastructure and amenities, protected with CCTV surveillance, certified and highly qualified faculties. So, grab the opportunity of free admission offer valid up to 31st May 2022. नाज़रीन, वक्फे के बाद आपका इस्तकबाल है। ज़िला सूर्यापेट में बहनोई ने किया अपने ही साले का कत्ल। तफसीलात के मुताबिक ज़िला सूर्यापेट के जमीगुड्डा से ताल्लुक़ रखने वाले रहीम और शहाबुद्दीन रिश्ते में साले बहनोई हैं, जिनमें रहीम शराब का आदी होकर अपनी बीवी बच्चों से दूर रहकर गुजारा कर रहा था, जबकि रहीम की बीवी अपने माँ बाप के पास रहकर मजदूरी करते हुए बच्चों की परवरिश कर रही थी। इसी दौरान रहीम अपने साले शहाबुद्दीन से हुए झगड़ों को दिल में रखकर जुमा की रात शहाबुद्दीन के मकान पहुंचकर रकम का मुतालबा किया। इसी दौरान दोनों में झगड़ा हो गया। रहीम ने इसी दौरान अपने साथ लाए खंजर को शहाबुद्दीन के सीने में 2 मरतबा वार कर दिया। मुकामी और रिश्तेदारों ने शहाबुद्दीन को सूर्यापेट अस्पताल मुंतकिल किया, जहां डॉक्टरों ने शहाबुद्दीन को मुर्दा करार दिया। रिश्तेदारों की शिकायत पर पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मसरूफ़ तहक़ीक़ात है। నమాజ్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి రాకూడక అంటే అమ్మ దగ్గరికి వెళ్ళిండు. మెట్లు ఎక్కుతుంటేనే వాళ్ళ బావ వచ్చి మొత్తం పొడిచి చంపేసిండు. ఎందుకు ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా మీకేమన్నా మధ్యాహ్నం? వాళ్ళ బావకి డబ్బులు ఇవ్వాలి, మొత్తం తీర్చిండు. ఏం లేదు, మేమందరం కలిసి ఉన్నాం. కలిసి ఉంటే డబ్బులు ఇవ్వాలని గొడవలు అయితే వచ్చి మా ఇంట్లో ఉంది. సరే అని నేనే మా ఆయనని తీసుకొని బయటికి వెళ్ళిపోయాను. అప్పు కూడా తీర్చేసినాం. కావాలని పిలిపించి చంపించింది. నేను మా అక్క పిలిస్తే అక్క దగ్గరికి వెళ్ళిన
నేను లేనని తెలుసుకొని పిలిచి చంపారు. అందరు ఇంట్లో పొడుస్తుంటే అందరు ఉన్నారు. అందరు లోపలికి వెళ్ళి డోర్లు వేసుకున్నాక పొడిచినాక అర్ధ గంటకు వచ్చి అప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చి నాకు ఫోన్ చేసి ఇద్దరు కొట్టుకున్నారు, కళ్ళు తిరిగి పడిపోయాను, చచ్చిపోయి అర్ధ గంట అవుతుంది. మొత్తం పొడిచి పొడిచి చంపారు. మొత్తం పొడిచి క్లీన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. जिला कामारेड्डी के लिंगमपेट मंडल के मौजे कोमटीपल्ली के जंगलात में हिरन का शिकार करने वाले 5 अफराद को पुलिस ने पीछा करते हुए गिरफ्तार किया। बादजा इन्हें मीडिया के रूबरू पेश करते हुए तफसीलात फराहम की। इस मौके से इनके पास से 2 कारें और 3 खंजर को पुलिस ने जब्त कर लिया। आइए डालते हैं इस खबर पर एक नजर। తర్వాత సిహెచ్ రామ్మోహన్ హోంగార్డ్ వీళ్ళిద్దరూ నిన్న రాత్రి ఐలాపూర్ శివార్లో 3 నీళ్లలో 3 మునిగి చనిపోయినారనే ఉద్దేశంతో బ్యాక్ వాటర్స్లో ఆ ఏరియాలో శవాలు 2 వీళ్ళని ఇంకోటి తేలలేదని చెప్పి ఆ సమాచారం మీద ఆ ఏరియాలో పెట్రోలింగ్కి వచ్చినారు. ఆ పెట్రోలింగ్కి వచ్చి వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో కోల్కంపేట అటవీ ప్రాంతంలో వీళ్లకు అనుమానాస్పదంగా ఒక వెహికల్ కనిపించింది. వెహికల్ కనిపిస్తే ఎర్టిగా కారు కనిపించింది. ఆ ఎర్టిగా కార్ని ఆపమని చెప్తే ఆపకుండా అతను కొంచెం దూరం పోయిన తర్వాత ఒక రైస్ మిల్ దగ్గర బండి ఆగడం జరిగింది. ఆగి దాంట్లో ఉన్న వాళ్ళతో దిగి పారిపోయారు. పారిపోతే వీళ్ళు దాన్ని చెక్ చేస్తే దాంట్లో 2 జింకలు చంపినవి వాటిని కట్ చేసి ఎర్టిగా వెనక వైపు బండిలో పెట్టుకొని ఉన్నారు. అది వెంటనే వీళ్ళిద్దరు శంకరు తర్వాత రామ్మోహన్ మళ్ళీ సిఐ గారికి చెప్పినారు. సిఐ గారికి చెప్తే సిఐ గారు ఆయన సిబ్బంది తర్వాత లింగంపేట వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ వచ్చి ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటే అక్కడ ఈ రైస్ మిల్ దగ్గరనేమో కారు వదిలేసిపెట్టి పారిపోయినారు కదా, ఆ దగ్గరలో వెతుకుతూ ఉంటే ఒక అతను కనిపించినాడు. అతని దగ్గర ఒక రైఫిల్ ఉంది, అంటే మన స్పోర్ట్స్ కోసం వాడే రైఫిల్ ఒకటి ఉంది. ఆ చేతిలో ఒక గన్ కనిపించింది. అతని పేరు విచారిస్తే మహమ్మద్ హమీద్, తండ్రి పేరు హామద్, 48 సంవత్సరాలు, హైదరాబాద్ అని చెప్పినాడు. అతని దగ్గర ఇవే కాకుండా ఈ గన్ ఉంది, తర్వాత ఆ ఒక మ్యాగజైన్ దాంట్లో 3 రౌండ్స్ ఉన్నాయి. తర్వాత అతన్ని ఏం జరిగిందని విచారిస్తే సర్చ్ లైట్ ఉంది, ఎందుకంటే జంతువుల కళ్ళల్లోకి వేసి వాటిని కదలకుండా చేసి చంపడానికి ఉపయోగించేటట్టుగా కదలకుండా చేయడానికి ఇది. తర్వాత ఆ కారు పరిశీలిస్తే ఆ కారులో కూడా ఇవన్నీ కత్తులు ఇవన్నీ ఉన్నాయి. వెంటనే అతన్ని విచారిస్తే అతను ఏం చెప్పినాడంటే మేమంతా కలిసి ముందుగా ఒక పథకం వేసుకున్నాం. ఆ పథకం ప్రకారంగా ఈయన కాక అంటే ఇతను కాకుండా ఇంకా 5 వ్యక్తులు ఉబేద్ ఖాన్, ముస్తఫా అలీ, ఫర్జాన్ గులాం హుస్సేన్, సయ్యద్ రాహిల్ అలియాస్ అబ్దుల్, మీర్ తయ్యబ్ అలీ, వీళ్ళు ఈ లోకల్ నుంచి పాండు అనే ఒక అతను, ఇంకోటి బద్యా అనే ఒక అతను, ఇంకొక అతను, మొత్తం 3 సహకారం తీసుకొని వీళ్ళ సహకారంతో ముందుగానే ముస్తాపూర్ ఏరియాలో ఇట్లా రాత్రిపూట జంతువులు ఈ ఎండాకాలం కదా ఓపెన్ ప్రదేశానికి వచ్చి ఆగి ఉంటాయని చెప్పి వాళ్ళు సమాచారం ఇస్తే వీళ్ళని తీసుకొని పోయి అక్కడ ఈ జంతువుల కళ్ళల్లో లైట్లు వేస్తే ఇతను స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటాడు. ఎయిర్ పిస్టల్ తోటి ఎయిర్ గన్ తోటి వాటిని కాల్చడం జరిగింది. చంపేసిన తర్వాత వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళు తీసుకొని ఇంకో కారు కూడా, అంటే ఒక్క కారు కాదు ఇంకో కారు కూడా ఉంది వాళ్ళకు. ఒక కారు ముందు పారిపోయినారు, ఈ సెకండ్ కారు మాత్రం మనకు దొరికింది. వీళ్ళని అడిగిన తర్వాత వీళ్ళు ఇంతమంది వచ్చినాము ఇంకో కారు. हैदराबाद के मलकपेट सलीम नगर में वाक़े फरहत हॉस्पिटल में आग लगने का वाक़या पेश आया, जिसके बाद इस हॉस्पिटल के मरीजों को दूसरे हॉस्पिटल मुंतकिल किया गया। इब्तदाई इत्तलात में कहा गया है कि शॉर्ट सर्किट आग लगने की वजह है। इस वाक़े में किसी जानी नुकसान की कोई इत्तला नहीं मिली है। मरीजों का बरवक्त तखलिया करवाने और आग पर काबू पाने से एक बड़ा वाक़या टल गया।
नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट-टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट-टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।